ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కల్లూరు ప్రజలు గమనించండి. కల్వరి ప్రార్థన పర్ణశాల వారు నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించబడుతూ ఉన్నాయి. కాబట్టి సిద్ధపడిన సంఘం త్వరగా ఆయన సన్నిధానానికి వచ్చి ప్రారంభ ప్రార్థనలో పాల్గొని ఆయన నామాన్ని మహిమపరచులాగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే పాటలు పాడే యవనస్తులు కూడా త్వరగా సిద్ధపడి ఆయన సంఘంలోకి ఆయన మందిరంలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క 6వ రోజును మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 అద్వితీయుడా, మహోన్నతుడా, కృపగల దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. మృత్యుంజయుడా, సజీవుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనమైన నామము, పూజింపనదైన నామం గల దేవా మీకే స్తోత్రం స్తోత్రం. ఉన్నతుడా, మహోన్నతుడా, దయగల తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి, సర్వాంతర్యామి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరణపు ముళ్ళను విడిచి మృత్యుంచెడవై లేచిన యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహనీయుడా, మహోన్నతుడా, మహామహుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతమైన కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించు దేవా మీకే స్తోత్రం స్తోత్రం. దయగల తండ్రి మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా, మహాగణుడ, మహోన్నతుడ, కృపగల దేవ, దయగల తండ్రి మీకు వేలాటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ప్రభా, ఇప్పటి వరకు ప్రభా మమ్మల్ని ప్రభా చక్కగా కాచి కాపాడని బట్టి స్తోత్రాలైనా. కోడి ప్రభా తన పిల్లలను ప్రభా రెక్కల కింద కాచి కాపాడినట్లు ప్రభా, పక్షిరాజు వలె ప్రభా మీ రెక్కల నీడన, రెక్కల చాటున ప్రభా మమ్మల్ని నడిపించడాన్ని బట్టి స్తోత్రాలైనా. మరి ప్రభా, ఇప్పటి వరకు ప్రభా 5 రోజులు ప్రభా కంచా కాపుదలు దయచేసి నైనా 6వ రోజు నడిపించడాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు ప్రభా దైవసేకులు ప్రభా ఉపవాస ప్రార్థనలు ఉండగా ప్రభా ఏమాత్రమును ప్రభా బలహీన పడకుండా ప్రభా ఆయనకు ప్రభా బలమును ప్రభా శక్తిని దయచేసడాన్ని బట్టి స్తోత్రాలైనా. మరి ఇంకా ప్రభా రాబోతున్న ప్రభా మిగిలిన రోజులలో కూడా ప్రభా ఆయనకు బలముగా ప్రభా మీరు తోడుగా నీడుగా అండ రక్షణగా ఉండి ప్రభా ఆయన చుట్టూ కంచెం దయచేసి ప్రభా 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రభా సొమ్మసిల్లగా ప్రభా బలహీన పడక ప్రభా మీరే వారి తోడుగా ఉండండి. వారి చుట్టూ కంచెను కాపుదల దయచేయండి నాయన. వారు ప్రభా నిలువు మోకాలు వేసినప్పుడు ప్రభా ఆయన ప్రభా ముఖాముఖిగా ప్రభా మీతో మాట్లాడే ప్రభా ముఖ కాంతిని ప్రభా మీ ముఖ కాంతిని, మీ ముఖ తేజస్సును ప్రభా ఆయన ప్రభా కనపరచండి స్తోత్రాలైనా. అలాగే ప్రభా మరి ఇప్పటి వరకు ప్రభా జరిగిన 5 రోజుల ప్రభా మీ కృపను చూపించారని బట్టి స్తోత్రాలైనా. ఇప్పటి వరకు ప్రభా చక్కగా నడిపించడాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. 6వ రోజులో ప్రభా మరి ప్రభా మాతో మాట్లాడబోతున్నటువంటి ప్రభా సందేశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా పాటల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభా, ఆరాధన ద్వారా మీరే మహిమ పొందండి నైనా ప్రభా. అలాగే నైనా కరెంటును, వాతావరణాన్ని, సౌండ్ సిస్టాన్ని, లైవ్ సిస్టాన్ని సమస్తాన్ని ప్రభావ మీ చేతిలో సమర్పించుకుంటున్నాం ప్రభా. ప్రతిదీ ప్రభావ మీ ఆదరణలో ఉంచుకోండి ప్రభావ. ఆపరేట్ చేసే ప్రభావ మాకును ప్రభావ జ్ఞానమును ప్రభావ తెలివిని దయచేసి ప్రభావ చాకచక్యంగా ప్రభావ తెలివిగా ప్రవర్తించినైనా ఆపరేట్ చేసిన ప్రభావ భాగ్యాన్ని, తెలివిని మాకు దయచేయండి నైనా. మహాగణుడ స్తోత్రాల ప్రభావ మరొకసారి ప్రభావ లైవ్ సిస్టాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఎటువంటి ప్రభావ ఆటంకాన్ని రాకుండా చూసుకోండి ప్రభావ. సౌండ్ సిస్టానికి కానీ ప్రభావ ఎటువంటి ప్రభావ సాతాను శక్తులు ప్రభావ ఎటువంటి ఇబ్బందులు ప్రభావ అపవాద శక్తులు ప్రభావం చూపకుండా మీరు ప్రభావ కృప చూపించండి అయినా ప్రభావ. మీరే ప్రభావ ఈ ఆరాధన ప్రభావ ఆది నుంచి అంతవరకు ప్రభావ అల్ఫా ఒమేగా ఉండే ప్రభావ మీరే సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మహిమగల యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.
జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధి మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా.
జుండి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వచ్చి కనపడతాం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నీనా కృపా సత్య సంపూర్ణుడా.
కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, వేలలో నా గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంచి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. పదివేలలో నా గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంచి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్.
స్తోత్రం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం ప్రభువా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్.
చూచిరో వారికి వెలుగు కలిగెన్ ప్రభువాని వెలుగొంది నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువాని వెలుగొంది నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ ప్రభు నన్ను సంరక్షించుచుంటివే ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే ప్రభువా నిన్నునే కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్నునే కొనియాడేను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అధ్యాయము 8వ వచనం. యెహోవా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు. మనం చదివినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించువారు, ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఆయన ఆశ్రయించిన వాడు దేవుడు అంటున్నాడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా. ధన్యుడు అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? మనల్ని ధన్యుడు. ఎందుకు? మనం ఎవరిని ఆశ్రయించినాము? దేవుని మనము ఆశ్రయించినాం. దేవుని చాటున ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆయన ఆశ్రయించాం. కాబట్టి ఇప్పుడు వాక్య ప్రకారంగా ఇక్కడ మనం కూడా ఇప్పుడు ఏమవుతున్నాము? ధన్యులం అవుతా ఉన్నాం. హల్లెలూయా. ఏమవుతున్నాం? మనము ధన్యులం అవుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 34వ అధ్యాయం చూడండి ఒకసారి. 34:4 వచనం చదవనైనా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయం అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మొదటిది, దేవుని ఆశ్రయిస్తే మనకు కలిగే ధన్యత ఏమనగా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? భయములన్నిటిని ఆయన నిన్ను తప్పించే దేవుడు. హల్లెలూయా. అందుకే లోకంలో ఒక సామెత ఉంది కదా, కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా దానికి జవాబు ఆన్నే ఉంటుంది, కానీ మనం వెతకం.
నేను చెప్పింది మీకు అర్థమైందా? ఏదైనా శ్రమ వచ్చిందనుకో, లేదంటే ఏదైనా కష్టం వచ్చి, ఏదైనా వ్యాధి, బాధ, రోగం ఏదైనా వచ్చింటుంది, దాని జవాబు ఆన్నే ఉంటుంది, కానీ మనం వెతకం దాన్ని. ఆ జవాబు, ఆ మార్గం ఎత్తుకోవడం మర్చిపోతాము. తప్పించబడానికి దేవుడు ఎన్నో రకాలుగా సాయశక్తుల ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయన ఆశ్రయించలేము. మనమే గొప్ప అనుకుంటాము. లేదంటే దేవుని ఆశ్రయించడం మర్చిపోయి మనుషులను ఆశ్రయించి అసలు మనం ఈ రోజున శ్రమల్లో కూరుకుపోతా ఉన్నాం. అందుకే ఇక్కడ అన్నాడు, యెహోవాను ఆశ్రయించు వారు ధన్యులు. ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూచి తెలుసుకున్న వారిని దేవుడు ఫస్ట్ చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్, వారి భయములన్నిటిలో నుండి వారిని నేను తప్పించేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకే భయం ఉన్నా సరే, అది ఏ భయమైనా సరే, నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఏం చేస్తాడు? దేవుడు నీ భయం నుండి తప్పించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున మన దేవుడు భయపడే దేవుడా, భయపెట్టే దేవుడా? 2 రకాలు. భయపెట్టే టైంలో భయపెడతాడు, 2 రకాలు చూపిస్తాడు కదా. భయం లేని వాళ్ళకేమో భయం పెట్టి దారిలోకి తెప్పించుకోడా. పూర్తిగా భయం ఉన్న వాళ్ళకి ఏం చేస్తాడంటే వారిని శ్రమల్లోంచి కానీ, ఇబ్బందుల నుంచి కానీ వారిని తప్పిస్తూ మంచి స్థితిలో దేవుడు వారిని నిలబెడతాడు. ఇక్కడ మొదటిది మనం ఇప్పుడు చూసి, రెండోది చూడండి, 6వ వచనం చదవండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. అతని శ్రమలన్నిటిలో నుండి మొదటిది ఏంది? ఇప్పుడు మొదటిది భయము, రెండవది ఏంది? శ్రమలన్నిటి నుండి ఇప్పుడు ఎవరు రక్షిస్తారంట? మీ బంధువులు రక్షిస్తారా? మీ స్నేహితులు? వాళ్ళు రక్షించండి అంటే ఎవరన్నా పోయి ధైర్యం చేసి పట్టుకుంటారా? వాడిని పట్టుకుంటే ఏమంటారు? కేసు మన మీదకి వస్తుందేమో, మనం చేసినామంటారేమో అని ఆలోచన చేసి అందరూ కూడా వానికి ఎంత దూరం ఉంటారు కదా. కానీ ఎవరో 2-3 ధైర్యం చేసి ముందుకు పోయి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా సరే ఇతను రక్షించాలా అనుకునే వాళ్ళు కొంతమందే. ఈరోజు ఈ లోకంలో అట్లాంటి గుణము కలిగిన వారు కొందరే. ఆపదలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని పరామర్శించేవారు, మనకు ఆదరణకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు, నీకు నేనున్నానులే, నువ్వు భయపడొద్దు అని చెప్పేవారు కొందరే. కానీ అందరికంటే ఉత్తమముడైన దేవుడు చెప్తున్న మాట, నీ శ్రమలన్నిటి నుండి నేను నిన్ను రక్షిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అదే మళ్ళా 7వ వచనం చదవని. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని ఆశ్రయిస్తేనంట. ఫస్ట్ ఏం చెప్పాను మీకు? భయముల నుండి, రెండవది శ్రమల నుండి, ఇప్పుడు 3వది ఏంటంట? భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కాపులగా ఉంటదంట. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకి చేద్దాం. హల్లెలూయా. దేవుని దూత మన చుట్టూ ఇప్పుడు ఎవరున్నారు? కాపులాగా ఉన్నాడు. దేవుని దూతలు మన చుట్టూ దేవుడు నియమించినాడు. ఆయన మన లోకములో నుండి ఏర్పరచుకొని ఏం చేశాడు? ఆయన మనల్ని నియమించినాడు. హల్లెలూయా. ఏం చేసినాడు దేవుడు? లోకముల నుండి ఏర్పరచుకొని నియమించినాడు. ఏం చేసినాడు అమ్మ చెప్పండి? లోకముల నుండి ఏర్పరచుకొని నియమించడం అంటే అర్థమైంది, ఒక పోస్ట్ ఇచ్చినాడు అన్నమాట. నియమించడం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకు భయములన్నింటి నుండి నేను తప్పిస్తాను, శ్రమలన్నిటి నుండి రక్షిస్తాను. మీరు నా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాడంట? తన దూతను కాపులాగా పెడతాడంట. చూడండి, ఆయన ఆశ్రయిస్తూ ఉంటే కృప వెంబడి కృపతో నింపుతున్నాడా, నింపట్లేదా? కృప వెంబడి కృపతో నింపుతున్నాడా, నింపట్లేదా? ఆయన కృప లేకపోతే నేను చెప్పండి, ఆయన కృప లేకపోతే నేను. అందుకే యెహోవా ఉత్తముడని మనం ఏం చేయాలి? ఇప్పుడు రుచి చూచి ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు మీకు కొదవై ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చేర్చబడిన మనము ఆయన ఆశ్రయిస్తూ ఉండే కొద్ది రోజుకి స్టెప్ బై స్టెప్ ఆయన మన అంచెలంచెలుగా కృప వెంబడి కృపతో దీవించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది చూడండి, నేను ఒక రోజున ఒక సేవకుడు ప్రసంగం చెప్తా ఉన్నాడు. అయితే ఆయన ఒకటి గమనించాడంట. ఇలాగే ఒకరోజు ఒక చిన్న కూటమి ఏర్పాటు చేశాడంట ఒక పెద్ద పట్టణంలో. అయితే పడన వాళ్ళందరూ కూడా ఆ కూటానికి ఈ ఇంటిగల్లో పోయి పిలిచలేదంట. ఆ కూటం వాళ్ళు పిలిచలేదంట ఎవరిని, పడనోళ్ళని ఎవరిని పిలిచలేదంట. కానీ వాళ్ళకేమో ఈ పాస్టర్ ఏమైంది ఇష్టం అంట. బాగా అర్థమైంది నేను చెప్పింది మీకు. ఇంటిగల్లోలేమో శత్రువులు ఏం చేయలేదు, పిలిచలేదు. కానీ ఆ శత్రువులకు ఎవరంటే ఇష్టమంట? సేవకుడు అంటే ఇష్టమంట. అందుకని వాళ్ళకు నిశ్చయం తీసుకున్నారంట, వాళ్ళు పిలిచినా పిలిచకపోయినా
మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. సేవకుడు మన గ్రామముకు రావడం, మన మధ్యలో సభ పెడతా ఉంటే ఒకవేళ మనకు వాళ్ళతో పడనప్పుడు జస్ట్ వాక్యం వినేసి లేసి వచ్చేద్దాం పదా అని చెప్పి ఆ కుటుంబం అందరూ వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినేసి వెళ్ళిపోయినారంట. ఈరోజు నిజమే కదా, చాలామంది మమ్మల్ని పిలవలేదని, లేదంటే మాకు చెప్పలేదని, లేదంటే మాకు తెలియదని కొంతమంది, ఎంతమంది లేరండి ఇట్లా ఎగరగొట్టే వాళ్ళు దేవుని సన్నిధిని ప్రేమించేవారు ఈరోజు చాలా తక్కువ. ఈరోజు చెప్తున్నాను వినండి, మనుషులు పిలిస్తే ప్రభు సన్నిధికి రావడం కాదు, దేవుడు పిలిస్తే రావాలా. హల్లెలూయా. నీకు మనసులో ప్రేరేపణ ఉంటే నువ్వు చెట్టు కింద సభ పెట్టిన నువ్వేం ఎక్కడికి పోవాలా? చెట్టు కిందకి పోవాలా. ఆ చెట్టు పక్కన ఉండే వాళ్ళు మమ్మల్ని పిలిచలేదు అంటే ఎట్లా? ప్రభు సన్నిధి ఎక్కడ నిలబడితే నువ్వు అక్కడ ఉండాలి, ప్రభుతో నువ్వు ఉండాలి. యెహోవా ఉత్తముడని నువ్వేం చేయాలా? రుచి చూడాలంటే ఆయన ఎక్కడ నిలబడితే, ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు వెళ్ళి ఆయన నామమును గణపరచగలగాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన తర్వాత 19వ వచనం చూడండి. ఇప్పుడు 19వ వచనం చదవండి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించెను. హల్లెలూయా. ఆపదలన్నిటి నుండి ఏం చేస్తారంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎంతో మందికి ఆపదలు, చెప్పుకోలేని ఆపదలు మన జీవితంలో సంభవించినాయి. అయితే దేవుని కృపను బట్టి ఆయన మన ప్రతి ఆపదలన్నిటి నుండి ఏం చేశాడు? ఆయన మనల్ని విడిపింపజేసినాడు. సమయంలో ఈ చిన్న కుడిగలో మనందరం కూటంలాగా చేరుకొని ఒక సహవాసంగా మనం చేరుకొని ఉన్నాం. దేవుని ఆశ్రయిస్తే మీ జీవితం నిజంగా మీరు ఉన్నతమైన ఫలములు మీరు అనుభవిస్తారు. ఉన్నతమైన స్థానంలో దేవుని నిలబెడతాడు. మీరు యథార్థంగా నమ్మకంగా మీరు ప్రభు కోసం పాటుపడగలిగితే మీ జీవితంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీ ప్రతి ఆశ దేవుడు తీర్చును గాక. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, వ్యాధిలో, బాధలో, కష్టంలో నువ్వు ప్రభుని స్తుతించడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నానో ప్రభుని ఎప్పుడైతే మహిమపరచగలుగుతావో అప్పుడు నీ ప్రతి ఆశను దేవుడు తీరుస్తాడు. ఈరోజు నా దేవుడు ఎన్ని రకాలుగా నేను ఆదుకోవాలని ఆశపడుతున్నాడో చూడండి. ఒక మాట చూపిస్తాను నేను. యోబు గ్రంథము 22వ వచనం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. చాలు. ఇక్కడ ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? యోబు ఫ్రెండ్ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? యోబు ఫ్రెండ్ ఎలీఫాజ్ చెప్తున్న మాట, ఎలీఫీజు చెప్తున్న మాట, తన స్నేహితుని యోబుతో తెలియజేస్తున్న మాట ఇది. ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. ఇప్పుడు అదే అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది చూడండి. నువ్వు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడి ఉంటుంది చూడండి. 28. నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. నువ్వు దేనిని బట్టి ఆలోచన చేస్తావో, నువ్వు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ మీరు కూడా నువ్వు దేనిని బట్టి యోచన చేస్తున్నావో అది స్థిరపరచబడాలంటే, అది జరగాలంటే నీ మార్గముల మీద ఏం పడాలా? వెలుగు ప్రకాశించాలి. ఎవరు వెలుగు? యేసు చెప్పెను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయనే వెలుగు. మన త్రోవకు దీపమై ఉన్నాడు ఆయన. ఎవరైతే ఆ వెలుగును ఆహ్వానించుకుంటారో వాళ్ళ జీవితాలలోకి, వారి ఇండ్లలో కానీ వాళ్ళ హృదయంలో కానీ ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో మీరు యోచన చేసిన దాన్ని దేవుడు స్థిరపరచబడును గాక. హల్లెలూయా. మీరు ఏది ఆలోచన చేసినా దేవుడు స్థిరపరుస్తాడమ్మా. అయితే మీరు మీ హృదయంలో, మీ మార్గంలో ఆయన వెలుగు ప్రకాశింపబడాలి. ఇప్పుడు ఒక టార్చ్ లైట్ ముందు వేసుకొని పోతేనే మనకో వెనక పక్క దారి మనకు కనపడుతుందా? కనపడదు. అందుకని ఇప్పుడు మనం ముందు పోయేటప్పుడు ఎవరైనా లైట్ వెనకాల వేసుకొని పోతాడా? ముందు వేసుకుంటాం కదా. మరి మన జీవితంలో కూడా మనం ముందుకు పోవాలంటే మన ముందర కూడా ఎవరు ఉండాలి? మరి యేసయ్య ఉండాలా. ఆయనే మనకు మార్గము, ఆయనే మనకు వెలుగై ఉన్నాడు. ఆయన తప్ప తండ్రి దగ్గర తీసుకెళ్లే నాథుడు ఈ లోకంలో ఎవరు లేరు. పోనీ ఇంత బాగా కూటం చేస్తున్నాం, నేను తీసుకుపోగలుగుతాను మిమ్మల్ని పరలోకానికి? పోనీ మీరు పాడిన పాటలు పాడినారు కదా, పోనీ మీరు పోగలుగుతారా? పోలేం. మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి వారే ప్రభు రాజ్యంలో ఉంటారు. పిలువబడిన వారు అనేకులు, చేరింది మాత్రం కొందరే. లిమిటెడ్ పీపుల్. దేవుడేమో అందరిలో ఉన్నాడు, అందరి దగ్గర ఉండాలని ఆశపడే దేవుడు, అందరిలో వ్యాపించే దేవుడు, అందరి మీద దృష్టి కలిగిన దేవుడు, లోకమును ఎంతో ప్రేమించిన వాడు. కానీ ఆయనను ప్రేమించేవారు మాత్రం కొందరే. దేవుని ప్రేమ అమితంగా ఉంది, కానీ మనుషుని ప్రేమ మాత్రం మితంగానే ఉంది.
లిమిటెడ్ లవ్, కొంచెమే ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి. ఎక్కువ దేని ప్రేమిస్తున్నాడు? లోకమును దాని ఇచ్చెలను ప్రేమిస్తూ ఉన్నాడు. లోకం ఆశలు ఏదో ఒక రోజు ఏమైపోతాయంట? గతించిపోతాయంట. దేవుని వాక్యము సదాకాలం నిలిచిన వాక్యం సెలవిస్తూ ఉంది. నేను చెప్తున్నాను వినండి. ఈ చరిత్రలో మీరు ఎవరినైనా చూసుకోండి, ఏ సేవకుడైనా సరే, లేదంటే ఎంత పెద్ద దేవుడు, ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు చరిత్రలో పడిపోయినట్టు ఎక్కడ కూడా లేదు. విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే, ఈ బైబిల్ని ఆశ్రయించిన వారు, ఈ వాక్యమును పాటించేవారు, ఈ వాక్యమును హృదయం కత్తుకునే వారిని దేవుడు ఎన్నటికీ పడివేసే దేవుడు కాదు. వారి ఆపదలన్నిటి నుండి విడిపించే దేవుడు, భయములన్నిటి నుండి తప్పించే దేవుడు, శ్రమలన్నిటి నుండి దేవుడు రక్షించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడు రుచి చూడండి. ఇప్పుడైనా ఇంకా సమయం ఉందిలే, ఇంకొక 60 ఏళ్ళలో, ఒక 70 ఏళ్ళకి బాప్తిసం తీసుకుందాంలే. ఇప్పుడంతా నా యవ్వన కాలం కదా, బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారేమో. రేపటి దినం మంది కాదు. ఈ రాత్రి ఏమవుతుందో కూడా మనకు తెలియదు. మన జీవితము నీటి బుడగ వంటిది. మన జీవితం ఎట్లాంటిది? నీటి బుడగ వంటిది. ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలుసా? తెలియదు. అలాగే మనం ఎప్పుడైతే శ్రమల్లో ప్రభువుకు ప్రార్థన చేస్తామో, వ్యాధుల్లో ఎప్పుడైతే ప్రభువుకు ప్రార్థన చేస్తామో, అప్పుల్లో ఎప్పుడైతే ప్రభువుకు ప్రార్థన చేస్తామో, ఆయన నిన్ను ధన్యునిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రుచి చూడండి. ఫస్ట్ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోండి, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకోండి, ఆయన చేసిన త్యాగం ఎలాంటిదో తెలుసుకోండి. ఇంకొక విషయం చెప్పంటారా? ఇంకా చాలామందికి దేవుడు ఎట్లా చచ్చిపోయినా కూడా తెలియదు. ఇంకా చాలామందికి తెలుసా? దేవుడు కొంతమంది శిలలు కొట్టినారని కూడా తెలియదు కొంతమందికి పక్కలో బల్లెపోటు పరచడం కూడా తెలియదు కొంతమందికి ఆయన ఊరేగించినారు, 39 కొరడా దెబ్బలు తినారని కూడా కొంతమందికి తెలియదు. యేసుప్రభు పడిన వేదన ఇంకా చాలా మందికి తెలియదు. ఎందుకంటే మన వాళ్ళకి దాంట మీద ఆశ కంటే ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, లోకంలో ఎట్లా సంపాదించుకోవాలి, ఎంత డబ్బు పక్కన బీరువాలో దాచిపెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారు. కానీ పరలోక ధననిధిని సంపాదించుకోవడం మర్చిపోతూ ఉన్నారు. దేవుణ్ణి సంపాదించుకోవడం మర్చిపోతూ ఉన్నారు. దేవుణ్ణి ఆశ్రయించడం మర్చిపోతూ ఉన్నారు. దేవుని మీద బ్రతకడం మర్చిపోతూ ఉన్నారు. దేవుణ్ణి ఆశ్రయించడం మర్చిపోతూ ఉన్నారు. వేగిరపడతనం లేదు, పరిగెత్తే స్థనం లేదు దేవుని కోసం. దేనికైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా పొద్దున పని అనుకోండి, ఆ నుంచి ఆడదాకా పరిగెత్తుతూ ఆటో ఎక్కుతారు కదా, ఈ నుంచి విజిల్ చేస్తారు, ఆపు 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 ఆపు. చర్చికి రమ్మంటే ఎట్టొస్తారమ్మా? చర్చికి రమ్మంటే చిన్నగా తాబేలు నడిచినట్టు. ఎట్లా నడుస్తారో తెలుసా? తాబేలు నడిచినట్టు. ప్రార్థనకి రమ్మంటే ఎట్లా నడుస్తారు? తాబేలు నడిచినట్టు. అదే ఏదైనా పనికో, ఏదన్నా పైసా వచ్చే పనో, లేదంటే ఏదన్నా పథకాలు వచ్చే పని అయితే మనం ఎంత ముందు పరిగెత్తుతామో, దేవుని సన్నిధికి రావడానికి మాత్రం ఎంత నిర్లక్ష్యం చేస్తాం, వాక్యాన్ని ప్రేమించడం ఎంత నిర్లక్ష్యం చేస్తాం, దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలో కూడా మనకి ఇంకా అర్థంగా చాలామందికి, ఎలాగ ప్రవర్తించాలో తెలియదు ఇంకా చాలామందికి, సేవకునితో ఎలా మాట్లాడాలో తెలియదు, సేవకుని కుటుంబంతో ఎలా ఉండాలో తెలియదు ఇంకా చాలామందికి. ఈరోజు మనం గమనిస్తూ ఉంటాం, అసలు ఈ లోకంలో ఒక మూర్ఖత్వంలో ఉన్నారు. ఏదో దేవుడు ఉంటే ఉన్నాడు, మా ఇంట్లో ఒక పట్టం తగిలించుకున్నాం, దానికి ఒక అగిరిబత్తి వెలిగించేసినాం, దానికి ఒక దండ వేసినాం, వరం చేపల ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది. ఈరోజు ఒక మూర్ఖత్వంలో ఉన్నారు భక్తులు. ఒక బైబిల్ జ్ఞానం లేదు. ఒక బైబిల్ పఠిద్దాం, దాన్ని చదువుదాం, దేవుని వాక్యం మీద శ్రద్ధ పెడదాం, తెలుసుకుందాం, లోతులు ఎట్లున్నాయి, సబ్జెక్ట్ ఏందనేది తెలుసుకోవాలా. నాకు ఒక అలవాటు ఏముందంటే, నేను క్రాస్ క్వశ్చన్లు వేసుకుంటా. అంటే క్వశ్చన్లు నేనే వేసుకుంటా. కాదు ప్రభా, నువ్వు జ్ఞానానికి నీకు పెద్ద జ్ఞానం అంటావు కదా, మరి అవ్వకు ఆ తప్పు చేయకుండా అవ్వ నువ్వు ఆపొచ్చు కదా. సరే, అవ్వ ఏదో తప్పు చేసింది, పోనీ ఆదాము కన్నా నువ్వు చెప్పొచ్చు కదా. నేను ఇటు అడుగుతా దేవుణ్ణి, వేరేటిగా అన్ని క్వశ్చన్లు నేనే అడుగుతా దేవుణ్ణి, ఎందుకు చేసినావు ఇటు నువ్వు? సరే, బాగానే ఉంది. మరి కయ్యోని ఏబేలు మీద పడి ఏబేలుని చంపేటప్పుడు నువ్వు ఆపొచ్చు కదా. లేదా కయ్యోని జ్ఞానం ఏమైపోయింది? ఇన్ని సంవత్సరాలు ఇంతటి వరకు దేవుడు మనందరికీ స్వాతంత్రం ఇచ్చినాడు. ఆయన నిన్ను కట్టడి చేసే దేవుడు కాదు, నీకు స్వేచ్ఛనిచ్చే దేవుడు. హల్లెలూయా. పావురమా ఎగురు అంటాడు దేవుడు. నువ్వు పోయి పావురం మాదిరి పోయి ఎటొచ్చా, మళ్ళీ తిరిగి కాకి మాదిరి వచ్చారు కదా. ప్రభా, నన్ను శుద్ధినిగా మార్చు నాయన. అంత పులుముకొని వచ్చి కాకి మాదిరి వచ్చి ఇప్పుడు ఎట కావాలంట? శుద్ధిని కావాలి నాకు. మళ్ళా పావురంలాగా హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా. ఏం ప్రార్థన చేస్తారబ్బా అసలు. చాలామంది అయితే లోకంలో పోయి అట్లా చూస్తే కాకి స్వభావం ఉంటుంది, కానీ మందిరంలోకి వచ్చేసరికి పావురం స్వభావం. వేషధారణ క్రైస్తవులు, వేషధారణ సేవకులు
ప్రయాసపడుతున్నారు ఈ రోజున? జాగ్రత్త. ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చున్న దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర రండి. ఆయన మీకు విశ్రాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆయన ఆశ్రయించండి. నేను చెప్పింది మీకు ఒకటే, దేవుని తప్ప నీవు ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా నీకు మిగిలేది శూన్యమే, నీకేది కూడా రాదు. ఒక తల్లిదండ్రులు అన్నారంట, అమ్మా ఎట్లా మా పరిస్థితి అంటే, చచ్చినా కానీ మేము మీకు ఇయ్యమురా, అనాథాశ్రమాలు కానీ రాసిస్తాం కానీ మీకు ఎట్టి పరిస్థితులు ఇయ్యమురా. చూడండి, అంటే మనుషుల్ని ఆశ్రయిస్తే మనకేం మిగులుతుంది? శూన్యం. నాయనా నేను ముసలినైనా నాకు ఒక అన్నం పెట్టరా నాయనా, లేదు పో, ఏమైంది? శూన్యం. ఈరోజు నిజంగా మనుషులలో ప్రేమ రోజు రోజు చల్లారిపోయింది. అసలు ప్రేమే కనపడడం లేదు నా తెలిసినంతవరకైతే. ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దు ఇప్పుడు కదా. ఎదిరింటోళ్ళ బిడ్డ ఎట్లుంటుంది? గలీజ్గా ఉంది పాప, ఏం బాగలేదు. వీళ్ళ పెద్ద పాప అందంగా దిగొచ్చినట్టు ఉంటుంది ఏమో వీళ్ళ బిడ్డ. అటు చూసారు కొంతమంది కదా. బిడ్డల కాడ కూడా కొంచెం ప్రేరేపణ వేరేగా చూసేటోళ్ళు ఉంటారు. మనుషులను ఒక రకంగా. మేము వాళ్ళ ఇంటికాడికి ఏ పొద్దు వాళ్ళే ప్రార్థన గంటలు కొంతమంది ఉంటారు తెలుసా. వాళ్ళ ఇంటికాడ మేము ఎప్పుడు కూర్చొని తినలేదే అనేటోళ్ళు ఉంటారు కొంతమంది. ప్రార్థనలో కూడా పట్టింపులు ఉంటాయమ్మా చాలామందికి. నేను ఎట్లుండాలా ప్రభు సన్నిధిలో ఆలోచనల కంటే ఈ మనసులో వచ్చే క్వశ్చన్లు ఎక్కువ కదా. ఈరోజు ఎంతో మంది చూడండి, దేవుని ఆశ్రయించడం అంటే మర్చిపోయి మనుషులను చూపెట్టుకొని ఉన్నారు. వాళ్ళు వచ్చి పిలిచింటే మేము వద్దాం అనుకున్నాము, వాళ్ళు మమ్మల్ని పిలిచలే. ఈరోజు నా మనుషులను ఆశ్రయిస్తే పడిపోతావు, కానీ దేవుని ఆశ్రయిస్తే పడిపోయిన వారిని దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించండి. మనుషుల్ని ఎంతసేపు పట్టుకుంటారు, జాగ్రత్త. వాళ్ళని ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోయేటోళ్ళే. ఈ లోకంలో ఏదో ఒక రోజు వాళ్ళు మన ముందర కనపడుకుని వెళ్ళిపోయేటోళ్ళు మనుషులు. కానీ దేవుడు ఒక్కడే సదాకాలం నిలబడే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమ నిరంతరము ఉండును, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఆయన ఒక్కడే మనల్ని మనల్ని దీవించే దేవుడు. ఆయన ఒక్కడే మనల్ని బలపరిచే దేవుడు. ఎండిన ఎముకలకు జీవం ఇచ్చే దేవుడు ఆయనే. వ్యాధుల్లో బాధల్లో అనారోగ్య పరిస్థితులు నీకు సహాయం చేసేవాడు ఆయనే. ఆకాశ పక్షులను చూడే, పంటను విత్తో పంటను కోయు, కానీ దానికి ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడే. మీకు ఇవ్వలేడా దేవుడు? ఎందుకు ఇవ్వడు ఆయన? మనకు జన్మ ఇచ్చినోనికి మనకి తిండి పెట్టేది తెలియదు ఆయనకి. ఎంతో ప్రయాసపడతాం మనము. ఏదో పెద్ద మన చేతిలో డబ్బులంతా నిలబడాల మాదిరి, సాయంత్రం మెలకల్లా తొర్రుల మాదిరి, తొరి చేతుల మాదిరి సంపాదించిన డబ్బంతా ఏమైపోతుంది? జారిపోతానే ఉంటుంది. ఎంత దాచిపెట్టినావమ్మా, 30 ఏళ్ళు అయింది కదమ్మా, రాత్రి పగళ్ళు పనికి పోతే ఎంత దాచిపెట్టి, ఏముంది పాస్టయ్యా, మరి ఎందుకు పోయినావమ్మా నువ్వు ఇన్నేళ్ళు పనికి? ప్రభు కాడికి వచ్చిండ్రు, కొంచెం కూర్చోవచ్చు కదా. ఏడ పాస్టర్ అలిసిపోయి సొలిసిపోయి కూర్చొని కూడా మాకు పానం సహకరించదు పాస్టర్య. చూడండి ఎట్లాంటి స్థితిలో ఉన్నారు రోజు రోజుకి. మనుషుడు నిజంగా ఈ లోకంలో సంపాదించుకోనికే బ్రతుకుతున్నాడు అమ్మా, ఇది మాత్రం పక్కా. దేవుణ్ణి సంపాదించుకోవడం మాత్రం మర్చిపోతున్నాడు, రోజు రోజుకి మర్చిపోతున్నాడు. అసలు యేసు ప్రభువు అనే దేవుడు మా దేవుడు అనేటువంటి వ్యక్తులు ఎంతోమంది మర్చిపోయారు. అందుకే ఒక బైబిల్ ఇంట్లో కూడా ఉండదు. ప్రతి దినమును భక్తి చేయాల. అనుక్షణము నిన్నే నేను కొలుతునేసయ్యా. హల్లెలూయా. పాట ఉంది కదా, అనుక్షణము నిన్నే నేను పునరుత్థానుడా. హల్లెలూయా. అనుక్షణము ఆయన ఏం చేయాలి? మనము కొలసాల. పని చేసుకునేటప్పుడు ఒక పాట, కూర్చున్నప్పుడు ఒక పాట, వంట చేసేటప్పుడు ఒక పాట, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పాట, టీవీలో ఖాళీగా ఉన్నప్పుడు టీవీలో యూట్యూబ్లో కానీ అంటే ఎక్కడైనా దేవుని వాక్యాలు పెట్టుకుని వినడం. వ్యర్థమైన వాటికి చోటు ఇవ్వద్దు, ముసలమ్మ ముచ్చట్లకు చోటు ఇవ్వద్దు. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని నానా విధమైన వారి గురించి వీరి గురించి మాట్లాడి ఎందుకు లేనిపోని శాపాలు తెచ్చుకోవడం. ప్రభు బిడ్డలుగా మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని వెగజల్లండి. హల్లెలూయా. దేని వెగజల్లాల? మనము దేవుని వాక్యాన్ని వెగజల్లండి. దేవుని ప్రేమను చాటింపజేయండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి, దేవుని గురించి చెప్పుకొని ఈరోజు మా ఇంటికి రాక మీరు అందరూ రండిక మా ఇంట్లో కూర్చొని రంచేపు ప్రార్థన చేసుకుందాం అనే అనుభవం మీకుందా? అవి ఉండవు. రంచేపు రాదు, బోరు పడుతుంది, కూర్చొని మాట్లాడుకుందాం ఇవి ఉంటాయి. సాపేసుకుందాం, రంచేపు ప్రార్థన చేసుకుందాం రా, ఆ కథలు ఉండవు మన కాడ. అవి ఉంటాయి, అన్నీ నానా విధమైనవన్నీ ఉంటాయి. అదే కాదులే, ఒక్కొక్కరికి ఒక తలం ఒక ఎరేసినాడు సైతాన్ని గాడు. అవ్వకు ఒక ఎరేసినాడు, ఆదాముకు ఒక ఎరేసినాడు, కయ్యోనుకు ఒక ఎరేసినాడు కదా. ఒక్కొక్కరిని వేయడము, సినిమా చూపించడము. ఈరోజు మనం కూడా అట్నే వాని చేత మనం మోసగింపబడతానే ఉన్నాం. ఇంకా మనం రోజు రోజుకి వాని మోసాలకు మనం కూడా ఒక మోసగాళ్ళ మాదిరి మనం కూడా అయిపోయినాం.
ప్రభా నేను నీతోనే ఉన్నాను అంటారు, కానీ రెండుసేపటి చర్చి నుంచి బయటికి పోతానే సైతాను నీతోనే నేను ఉండాని మళ్ళీ సైతాన్తో చేతులు కలిపేటోళ్ళు ఎంతమంది లేరు? ప్రభుత్వం ఉన్నట్లే ఉంటారు, కానీ కొద్దిసేపు అవుతానే మళ్ళీ సైతాన్తో చేతులు కలిపే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజున వాడు ఎంతో ప్రయాసపడుతున్నాడు మిమ్మల్ని అగాధంలో వేయడానికి. ఎక్కడ వేయడానికి? అగాధంలో. ధనవంతుని ఆడేసినాడు వాడు. ధనవంతుని లాజర్ని ఎక్కడ వేసినాడు? నరకంలో వాడేసినాడు. వాడే డబ్బు పిచ్చి పట్టిని, ధనాపేక్ష కలిగినాడు. ఎదురుగా ఉండేటువంటి ఆ పేదవాన్ని కరుణించలేకపోయినాడు, అతనికి ఏ సహాయం చేయలేకపోయినాడు. కాబట్టి దేవుడు అతని భక్తిని బట్టి, అతని యథార్థతను బట్టి అతని దేవుడు తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ధనవంతుడు మాత్రం నరకంలో పడ్డాడు. నేను ఒకటే చెప్తాను, నీ ధనము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నీ ఇండ్లు నీ వాకిలి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. బీరువా నిండుతా పట్టు చీరలు ఉంటే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. దేవుని గుట్లో బైబిల్లో పాటల బుక్కులు ఉంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఇంట్లో యేసయ్య పటాలు ఉంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. తీసుకెళ్ళేది కేవలం నీ భక్తి, నీ ప్రార్థన, నీ స్థితి, నీ స్తుతి మాత్రమే. హల్లెలూయా. ప్రభు రాజ్యానికి మనం వెళ్ళాలంటే నిలువెల్లాను ప్రభువుకు సమర్పించుకోవాలి. నిలువెల్లాను ఆయనకు సమర్పించుకోవాలి. నాకు ఒక వారం కిందట ఒక అక్క ఫోన్ చేసి, అన్న నా కుమారుడు పుట్టినాడన్నా, ఒక పేరు పెట్టాను, నువ్వు మా దగ్గరికి రాలేవు కదా, ఫోన్లోనే పెట్టాను ఒక పేరు, మా పాస్టర్ అయితే ఇక్కడ ప్రార్థన చేసుకుంటలే, నాకు నీతో పెట్టించుకోవాలని ప్రేరేపణ ఉందంటే ఆ అబ్బాయికి ఒక పేరు పెట్టినా, సమర్పణ్. ఏం పేరు పెట్టినా? సమర్పణ్. మా నోళ్ళు పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? పెద్ద ఒబ్బులేసో చిన్న ఒబ్బులేసో అన్నీ దయాల పేర్లే. ఎట్టున్నారమ్మా రోజు రోజుకి? ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడంట. యాడున్నారు? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కారం చేస్తాయి, గడగడలాడిపోతాయంట యేసు నామములో. హల్లెలూయా. ఏ దేవుడు లేడు, ఆయనలో కొంచెమైనను పాపము లేదు. పాపము లేని దేవుణ్ణే మనం ప్రేమించాలి, కానీ లోకంలో దాని అందరినీ ప్రేమించి మొన్న ఒకడు పుట్టుకొచ్చినాడు, నేను దేవుణ్ణని, వాడిని కూడా అప్పుడే కట్టేసినారు గుళ్ళు గోపురాలు. వాడు ప్రసంగం చేస్తుంటే చుట్టూ 100 మంది కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా తాళాలు కొట్టుకుంటా కూర్చో ఉన్నారు. చూడండి ఎంత ఎరిలోకమో. రోజు రోజుకి ఏదో ఒక రకంగా మాయ చేస్తానే ఉన్నాడు లోకంలో. ఈరోజున ఇంకా వాని ఇచ్చలకు, వాని మోసాలకు మనుషులు ఇంకా బలి అవుతానే ఉన్నారు, నరకానికి పోతానే ఉన్నారు. నేనైతే మనం అందరం సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. మనం అందరం ఏ లెక్కలో ఉన్నాం ఇప్పుడు? సజీవ లెక్క. అందరం బతికే ఉన్నాం. బతికే ఉన్నారా లేదా? చేతులు లేదండి. అందరం బతికే ఉన్నాం కదా. బతుకున్న వాళ్ళందరం కూడా పరలోక రాజ్యానికి పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము మిగిలిన జీవితం అంతా యేసుతో మనం నడవాలా. హల్లెలూయా. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ఇంతకాలం ఎలాగ బతికినా పర్లేదు, ఇంకా నువ్వు ముసలివాడవై ఉండొచ్చు, ఇంకా ఇప్పుడైనా అన్నిటినీ వదిలిపెట్టుకొని యేసయ్య నాకు నువ్వు ఉంటే చాలు, యేసయ్య నాకు కావాలి ప్రభు అని నువ్వు అడగగలిగితే ఆయనను ఆశ్రయించిన నరులు, మనుషులు ఏమవుతారంట? ధన్యులవుతారంట. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించిన నరులు ఏమవుతారు? ధన్యులవుతారు. ఈరోజున మీరందరూ కూడా ధన్యులు అవ్వాలనేదే నా ఉద్దేశం. ఇలాంటి ధన్యత ఈరోజు ఎంతో మంది ఏం చేసుకున్నారు? చేతులారా పోగొట్టుకున్నారు. అయితే మనం అందరం కూడా దేవుని దృష్టిలో ధన్యులం కాబట్టి ఆయన సన్నిధికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. సజీవ లెక్కలో ఉంచినాడు కాబట్టి ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకోండి. ఇంకా ఇంతకాలం ఏదో ఒక రీతికి జీవితం పోయింది, ఇక నుంచి అయినా బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు అన్నట్టుగా పౌలు అన్నాడంట. అట్లాగా మనం కూడా అనాలా. ఎప్పుడైతే నువ్వు ఆ జీవితం ఆ మాట అంటావో లోకం మాత్రం మనల్ని ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. యేసు ప్రభుని హింసించిందంటే ఈ లోకము మనల్ని హింసిస్తుంది. కానీ హింసలో కూడా దేవుడు ఏమన్నాడు? మీరు నా కొరకు ఏడవద్దు, మీరు మీ పిల్లల కొరకు ఏడవండి, మీకోసం ఏడవండి. దుఃఖ దినాల్లోనే ఏడసాగండి. దుఃఖ దినాలని బైబిల్లో ఏడలేదు. ఏం దుఃఖ దినాలో మీ వ్యవహారం నాకు అర్థమే కావు. ఎవడు చెప్పినాడో మీకు దుఃఖ దినాలు పాటించమని, కానీ అసలు బైబిల్లో లేనట్టు అన్నీ పూసుకుంటారు. శుక్రవారం ఉపాసకుడికి రండమాట అవి చేయరు. 40 దినాలు మాత్రం ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు. లేనిటి పట్టుకోవాకండి ఎప్పుడు కూడా. బైబిల్లో ఏముందో దాన్ని ఆశ్రయించాలి. 40 దినాల్లోనే ఈ శుభకార్యాలు ఏమొద్దు బాబు మా ఇంట్లో, 40 దినాలలో మనం అసలు ఏమి చేయం కదా. అట్లాంటివన్నీ లేకుండా
ప్రతి దినము మంచిది దేవుడు మనకిచ్చిన, ప్రతిరోజు మనకు దేవుడు ఇచ్చిన కృపావరమే, ప్రతి దినము బ్లెస్సింగ్ డేనే, ప్రతి దినము ఆశీర్వాద దినం దేవుడు మనకి ఇస్తున్నాడు. సంతోషించండి, ఆనందించండి, సుఖించండి, కానీ దేవుని ఎప్పుడూ మర్చిపోవద్దు. దేవుని ఎప్పుడూ మర్చిపోవద్దు. అన్ని వేళలలో, అన్ని సమయాలలో నా దేవుడు మీకు చాలిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు చాలిన వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఉపద్రవమైన, శ్రమ అయినా, వ్యాధి అయినా, అది ఏదైనా సరే నువ్వు ప్రభుని ఆశ్రయించు. నీ భయములన్నింటిలో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడు, తప్పించే దేవుడు, శ్రమలో నుండి నిన్ను రక్షించే దేవుడు. నీకు ఒకవేళ నువ్వు ప్రభుని ఆశ్రయిస్తే నిజంగా నీ జీవితంలో ఏ కొదవ దేవుడు ఉంచుడు. ఆయన నీ మీద శ్రద్ధ పెడుతున్నాడు. ఇప్పుడు అందరి మీద దేవుడు శ్రద్ధ పెడుతున్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి దొంగలందరినీ పిలిపించారు. ఎందుకు? రే, ఇంతకాలం పెట్టినా సరే ఇప్పటి నుంచి కానీ నువ్వు ఏ దొంగతనం ఏమైనా చేసినా ఏం చెప్తారు పోలీసులుగా? నేను పట్నంగా నిన్ను జైల్లో వేస్తామరా అని చెప్తారు. చెప్తారా చెప్పరా? అప్పుడు సార్ మేమేం ఇంకా చేయం సార్ అని వాడంటే అప్పుడు ఏమంటారు? కానిస్టేబుల్ తిరిగి ఏమంటాడు? కానిస్టేబుల్ వాని మీద ఒక కన్ను వేసి పెట్టు అంటారా? ఊరికి 2-3 పోలీసులు కూడా పంపించారు కదా, కన్ను వేసి పెట్టు, పో ఊరి మీద ఎట్టుందో ఇంకా చూసి రాపో. చూడండి, ఈ లోకంలో పోలీసు వాళ్ళే అంత శ్రద్ధ పెడితే దేవుడు మళ్ళీ ఎంత శ్రద్ధ పెడతాడు మన మీద. హల్లెలూయా. ఈ లోకంలో నీ తల్లిదండ్రులు నీ బిడ్డల మీద ఎంత శ్రద్ధ పెడతావు? చిన్నప్పటి నుంచి వాడు పెద్ద ఇంతవరకు ఎంత శ్రద్ధ పెట్టి వాడిని సాకి పెంచి పోషించి వాడిని ఎంతగా శ్రద్ధ పెట్టి వాడిని ఒక స్థితికి తీసుకోపోయేంతవరకు చూసావే. మరి మన శ్రద్ధ కంటే దేవుడు మన మీద ఎంత శ్రద్ధ పెడుతున్నాడో. ఆయన దూతలో కాపుదలగా పెడుతున్నాడంట. ఇన్ని మేలులు చేస్తున్నాడు దేవుడు. ఇంకా నువ్వు కళ్ళు తెరుచుకోలేకుండా రోజు రోజుకి మన కళ్ళు మూయబడతా ఉన్నాయి. అయితే యేసుని ఆశ్రయిస్తావా? నీ మనోనేతల దేవుడు తెరుస్తాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షాన ఉన్నవాడు నిజంగా గొప్ప దేవుడు. ఆయన ఎప్పుడైతే నీ జీవితంలో ఒకవేళ యుద్ధం జరుగుతుందేమో, శ్రమల్లో ఉన్నావేమో, యుద్ధం యెహోవాదని ప్రకటించుకొని అడుగు ముందుకే. ప్రతి అడుగులో దేవునికి విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రతి శ్రమలో నీకు విజయం ఇస్తాడు. బాధల్లో, వ్యాధుల్లో నీకు సంతోషం ఇస్తాడు ఆయన. నేను కూడా మనిషినే కదా, నాకు వ్యాధులు, బాధలు, కష్టాలు ఏమి రావా, మాకు అప్పులు ఏమి ఉండవా మాకు? మరి ఇంత బాగా ఎందుకు ప్రసంగం చెప్పుకుంటున్నాం, ఇంత బాగా ఎందుకు ఉన్నామంటే అసలు మైండ్లో దాని గురించి ఆలోచనే ఉండదు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. మేలు జరిగించేవాడు ఆయనే, ఆయన సమకూర్చే దేవుడు ఆయనే, ఆదుకునే దేవుడు, అన్నీ ఆయన ఉన్నాడు కదా, మనకెందుకు భయం అని. ఎప్పుడైతే నువ్వు అట్లా ధైర్యంగా నువ్వు మనసులో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని ప్రభు మీద ఆధారపడతావో, ఆయన ఆశ్రయించిన బిడ్డలు ఆయన ఎంత మాత్రమూ త్రోసివేసేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చేరిన పిల్లల అందరం కూడా ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలా మనము? మనుషులను ఆశ్రయిస్తారా? నాయకులను ఆశ్రయిస్తారా? లేదంటే వ్యవస్థలను ఆశ్రయిస్తారా? ఎవరిని ఆశ్రయించాలా మనము? దేవుని ఆశ్రయించాలి. ఒకరోజు ఒక సంఘంలో ఒక పెద్ద విశ్వాసి అప్పసం ప్రార్థన చేస్తూనే ఉంటుందంట, ఆగదంట. చర్చిలో అమ్మ చాలే అమ్మ నీ భక్తి తగలయ్యా, ఇంకా ఆపమ్మ తల్లి నీ ప్రార్థనని పాస్టర్ గదురుకునేంత వరకు ప్రార్థన చేస్తానే ఉంటుందంట. సరే అని ఒకరోజు పాస్టర్ ఇంటికాడికి పోయినాడంట. 1వ తేదీ ఏమొస్తుంది? పెన్షన్ వస్తుంది. పాస్టర్ ఇంట్లో కూర్చున్నాడంట. కూర్చున్నప్పటి నుంచి చూడు పాస్టర్ అయ్యా, మా వాలంటీర్ పెన్షనే తెచ్చి అదే మాగుతుందంట. పెన్షను. దేని మీద ఇప్పుడు ఆశ ఉంది? డబ్బు మీద. ఒరే సేవకుడు మా ఇంటికి వచ్చినాడు, ప్రార్థన చేయించుకుందాము, పెన్షన్ వచ్చినా రాకపోయినా ఏమొచ్చినా ప్రభు నాకు సహాయం చేస్తాడు, భారం వేయరు అసలుకు. ఏమంటారు తెలుసా? నాకు పెన్షన్ వచ్చే పెన్షన్ నాకు 20 నీకు ఇద్దాం అనుకున్నా పాస్టర్ అయ్యా. 20 పెన్షన్లు ఎంత? దశంభాగం అన్న కూడా తెలియదు మన వాళ్ళకి. దశంభాగం ఇచ్చేటన ఆయన ఒకటేసారి 5,000లో 500 దేవునికి ఇవ్వాలంటే మేము చిన్న తప్పుకుని అలా ఉన్నాయన కదా. ఆయనేమో అన్ని కుమ్మరియాల. కొంతమంది అడుగుతారు కదా, మొక్కలు ప్రార్థన చేస్తారు ఒక్కోసారి కొంతమంది, ప్రభువా మాకు చెంపశారలు ప్రభా, మాకు నెక్లెస్లు ప్రభా. కొంతమంది ఇల్లులు అడిగేటోళ్ళు, కార్లు అడిగేటోళ్ళు, ఉద్యోగాలు అడిగేటోళ్ళు ఎంతమంది లేరమ్మా. ఎవరికి ఏం అవసరం ఉంటే అడుగుతానే ఉంటారు, పొందుకుంటానే ఉంటారు. కానీ దేవునికి తిరిగి ఇద్దాము, ఆయన పరిచర్యకు సపోర్ట్ చేద్దామని వాళ్ళు లేరు ఇప్పుడు. ఈ రోజున నిజంగా మనం చాలా అంటే చాలా దేవునికి లెక్క చెప్పాల్సిన వారిగా ఉన్నాం. ఎన్ని మేలులు చేశాడు ఆయన, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. నీ ఆరోగ్యము దేవుని కోసం వాడుతున్నావా? ఏమ్మా, మీకు ఆరోగ్యం ఎవరి కోసం వాడుతున్నారు? మీరు మీకోసం వాడుకుంటున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఎవరి కోసం వాడుకుంటున్నారు? మీకోసమే. బాగుంటే ఆడికి పోతారు,
పనికి పోతారు. బాగలేనప్పుడు ఆడికొచ్చారు చెప్పండి అమ్మా. బాగున్నప్పుడు ఆడికొచ్చారు, చర్చికి వచ్చారా? బాగున్నప్పుడు ఎప్పుడు వచ్చారు? అమ్మా సాపులు ఎత్తండి అమ్మా, నడుము కూడా వంగదు సాపులు ఎత్తని కదా. అదే బాగున్నప్పుడు చర్చి దిక్కు కూడా చూడరు. సర్లేమ్మా నువ్వు వంగలేవులేమ్మా, కూర్చోలేమ్మా, మేము ఎత్తుకుంటాంలేమా అని మేమే ఎత్తుకోవాలి అవి కూడా. బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, ఇండ్లు వాకిలు ఉన్నప్పుడు, ఉద్యోగాలు ఉన్నప్పుడు, గర్భఫలాలు కలిగినప్పుడు దేవుని వైపు ఉన్నంగా వచ్చారాగా. మీరు అందుకని చూసుకోండి, సంఘాలలో ఏ సంఘమైనా సరే మీరు చూసుకోండి, ఆడ ఏడుచారు, ఏడిచినాక దేవుడు వారు ఖచ్చితంగా ఇచ్చాడు, ఇచ్చినాక ఆ ఊరు కనపడరు. ఇంకా కనపడతారంగా కనపడరు. దేవుణ్ణి ఎంత మోసం చేస్తున్నావు ఈరోజు నువ్వు. ఇన్ని మేలు చేసిన దేవునికి ఇంత మోసం చేస్తావా? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఎవరైనా సపోజ్ ఒక జాంకాయలు అంగడి దగ్గర పోయినావు, ఒక 50 రూపాయలు మనకి ఇచ్చినావు, బాగా వినండి, వాడు 1 కేజీ జాంకాయలు కట్టించాడు, ఇంటికి వచ్చి తెరిచి అన్నీ పుచ్చిపట్టున్నాయి అనుకో, నువ్వు అని ఏమంటావు? ఎంత మోసం చేసినారా వాడు, డబ్బులు ఇచ్చింటే వానికి అంటావా నవ్వా? దేవుడు అనడా మరి, ఎవరైనా నీకు నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావురా, పుచ్చిపోయినాకు వచ్చావేమరా నా కాడికి నువ్వు, పాడైనాకు వచ్చావేమరా నా కాడికి నువ్వు, వ్యాధుల్లో వచ్చావేంద్ర నా కాడికి, బాగున్నప్పుడు ఆడిగిపోతేవురా నాయనా. ఆడికి పోయినావు బాగున్నప్పుడు, పొద్దునంతా పనికి పోయినా, సాయంత్రం వచ్చానే మంచం మీద కాళ్ళు చాపుకొని కూర్చొని కాళ్ళు ఊగలాడుకుంటా కూర్చున్నా. ఇదే సరిపోయింది. తినడం, పనుకోవడం, పనికి పోవడం, సంపాదించుకోవడం, తినడం, పనుకోవడం, స్నానం చేసుకోవడం, సంపాదించుకోవడం, పనుకోవడం. ఇంతకు మించి మన రోజు జీవితంలో ఏది కూడా లేదు. 24 గంటలు దేవుడు మనకిస్తే కనీసం ఒక 24 నిమిషాలన్నా, దశభాగం అన్నా 24 నిమిషాలన్నా మొక్కాలు వంగలేవు నువ్వు. మొక్కాలు వంగండి అమ్మ అంటే ఒక్కొక్కరు ఒక ఆసనాలు లేచారు, ఒకడు ఇట వంగుతాడు, ఒకడు అట్ట లేచాడు, ఒకడు ఇట్ట తిరుగుతాడు, మోకాళ్ళు కూడా వంగలేరు కదా. కానీ మోకాళ్ళని ఆడ నడుచాయి తెలుసా? ఎవరన్నా పొరపాటున మా ఇసుకలో నడుచే పుణ్యం వచ్చదంటే తల్లి అంటే, వాళ్ళ కుంటోళ్ళు కూడా ఏం చేస్తారు, ఇసుకలో మోకాళ్ళతో పోతానే ఉంటారు. నిజమైన సన్నిధిలో మోకాలు వంగమంటే మాత్రం రావు. నిజమైన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నామంటే ప్రార్థన రాదు. ఒక పాట పాడనమ్మంటే పాట రాదు. ఏం ప్రయోజనం, ఏం భక్తి? ఇంకా నువ్వేం చేయగలుగుతున్నావు ప్రభు కోసం? కనీసం నీ స్వరముతో ఒక పాట అన్నా, కనీసం నీ స్వరంతో ఒక బైబిల్ వాక్యం అన్నా కంఠపాఠం, నేను నీ వాక్యాలు చెప్తుంటా కదా, కనీసం ఒక వచనం అన్నా పట్టుకొని ఇంటికి వినాక దేవుని ఆశ్రయించిన వారు దానిలో, దేవుని ఆశ్రయించిన వారు దానిలో అని కంఠపాఠం పెట్టుకుని మైండ్లో కన్నా ఎక్కించుకోవచ్చు కదా. అది కూడా చేయరు. మనమే ఉండదు ప్రభు సన్నిధిలో కూర్చున్నాయి కానీ కొంతమందికి అయితే కదా. రే దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో నువ్వు ఏ రీతిగా వస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు మంచిగా వస్తే, ఆరోగ్యంగా నువ్వు వస్తే, శక్తితో ప్రభు దగ్గరికి పని చేయనికి వస్తే, నువ్వు బాధల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, అనారోగ్య స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా యేసయ్య కూడా నీతో పాటు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకరోజు మీకు ఒక సాక్ష్యం చెప్పిన. ఒక పాస్టర్ దగ్గరికి ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ అమ్మ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. పాస్టర్య్య, నేను నా సాకలేకపోతున్నాను, నా భర్త తాగుడుపోతాడు, వీని నువ్వే ప్రయోజకుని చేయి, నీ సేవలో వాడుకో, నువ్వే చదివించుకో, ఏమైనా చేసుకో పాస్టర్య్య అని చెప్పేసి పాస్టర్కి అప్పగించిపోయిందంట. అయితే ఆ పాస్టర్ ఫీజు కట్టడం, వీడు స్కూల్కి పొద్దునే పోయి సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వస్తాడంట. రాగానే రెడీ అయిపోయి బట్టలు వేసేసుకుని బైబిల్ తీసుకొని చర్చిలో సాపలు పట్టలు అన్నీ వేసి మందిరంతో ఊడిసి సౌండ్ సిస్టమ్ పెట్టి అన్నీ పెట్టి అన్నీ నేర్పించాడంట ఈ పాస్టర్య్య. కొద్ది రోజుల తర్వాత ఈ పాస్టర్య్య ఎక్కువ పనులు చెప్తా ఉన్నాడంట. ఇతనికి ఇంకా ఈ పిల్లోనికి ప్రార్థన చేసుకుని కూడా సమయం లేదంట. సరే అని పాస్టర్ ఏదైనా ఒక పని చెప్పినాడు. ఆ గ్యాప్లో పరిగెత్తుగా పరిశుద్ధ స్థలం దగ్గరికి పోయి యేసయ్య నేను వచ్చాను అని చెప్పేసి వచ్చాడంట. ఏం చెప్పొచ్చాడంట? యేసయ్య నేను వచ్చాను. పరిగెత్తబోతాడంటే చిన్నపిల్లడు అట్ట పెద్దోడైనాడంట. లాస్ట్కి ముసలోడైనాడంట. 60 ఏళ్ళు 70 ఏళ్ళు. ఆ పాస్టర్ కూడా చచ్చిపోయాడంట. ఇప్పుడు సంఘం అంతా ఈ పిల్లడు నడిపించన్నాడు. ఇప్పుడు ఈయన పిల్లోడు కాస్త పాస్టర్ అయినాడు కదా, మంచం మీద వాడినాడంట. అప్పుడు యేసయ్య అన్నాడంట, బాధల్లో వేదనలో ఉంటే అందరూ కూడా సంఘంలో ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, పాస్టర్ ఒకవేళ ఏదైనా సచ్చొచ్చి లేదంటే చేయలేక ఉన్నాడు అనుకో, ఆ పాస్టర్ని ఏం చేస్తారు, ఎట చేస్తారు? తలలో నుంచి ఒక వెంట్రుక తీసి పక్కన పెట్టినట్టు ఆ పాస్టర్ను తోకలో ఈక మాదిరి తీసి ఏం చేస్తారట, పక్కన పెడతారు. ఇంకా వాడిని తిక్కు కూడా చూడరుగా. ఎవరని ఆ పాస్టర్ ఏం చేశారా, మన కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు, ఏం కథ, మంచి చెడ్డ ఎట్లా అని ఆలోచన కూడా చేయరు. కానీ ఈ చదువుకున్న పరిస్థితులు అట్లే ఉంది పాపం. ఒక్కడే మంచం మీద పడుకొని ఉన్నాడంట, సావు బతుకుల మధ్యలో ఉన్నాడంట. అప్పుడు దిగులు చేస్తా ఉన్నాడంట, యేసయ్య ఇంతకాలము నీతో పాటు ఉన్నాయి కదా, సేవకుని కాడ పని చేసిన, నీతో పాటు 50 ఏళ్ళు 40 ఏళ్ళు సేవ చేసిన కదా యేసయ్య,
నాకు ఈరోజు ఎవరు లేరు ఏం ప్రభు అంటే అప్పుడు యేసయ్య వచ్చి కాళ్ళు పట్టుకున్నాడంట, స్పర్శ. నేను వచ్చాను అన్నాడంట. ఏమన్నాడంట? ఎవరు వచ్చారంటే ఇప్పుడు అతనికి? ఇతను ఏమని ప్రార్థన చేసినాడు? రోజు పోయి నేను వచ్చాను. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడు? నేను వచ్చాను. ఈరోజు నన్ను దేవుని ఆశ్రయిస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు నీ కోసం వస్తాడు. హల్లెలూయా. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, మేఘారుడిగా ఆయన రాబోతున్నాడు. నీకోసమే ఆయన రాబోతున్నాడు. నేను మేఘాల మీదకి తీసుకెళ్ళడానికి ఎక్కుతావా? ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? మరి నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? ఎలాగున్నావు? ఏ రీతిగా నువ్వు సేవలో ఉన్నావు? ఏ రీతిగా ప్రభువులో నువ్వు పనిచేస్తున్నావు? ఏ రీతిగా నువ్వు ప్రభు కోసం పాటుపడుతున్నావు? ఏ రీతిగా నువ్వు ప్రభు పనిని భుజం మీద మోస్తున్నావు? ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? నిలిచిపోయేది గొప్ప సంగతి కాదు, నిలిచి ఉండడం గొప్ప సంగతి. దేవునిలో ఉండాలి, దేవునిలో ఫలించాలి, దేవునిలో అభివృద్ధి పొందాలి. ఎప్పుడు దేవుడు 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 పిచ్చోడు అనుకోని ఈ లోకంలో. కళ్యాణేంద్ర పిచ్చోడు ఏమో, ఎప్పుడు ఏసై ఏసై ఏసై. అవును, ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్. నాకు ఏసై అంటే పిచ్చి. ఏసు లేకపోతే నేను లేను, ఏసు లేకపోతే నేను నడవలేను, ఏసు లేకపోతే నేను తినలేను. ఈరోజు నేను తినే ప్రతి మెతుకు మీద ఏసై కృపే నాకు. ఏసై కృప తప్ప నిజంగా నాకు ఈరోజు ఏమీ లేదు ఆధారం. ఈ లోకంలో నన్ను అందరూ విడిచిపెట్టిన వాళ్ళే, ఏ ఒక్కరు నన్ను ఆదరించేవారు కానీ, పోషించేవారు కానీ, ప్రేమతో 4 మాటలు మాట్లాడే వ్యక్తులుగా నాకు ఈరోజు ఈ లోకంలో ఎక్కడ కనపడరు. దేవుడు సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన స్వరం నాకు ఎంత ఆనందం కలగజేస్తుందంటే, నీకు నేనున్నాను. ఏదో ఒక పాట, నేనున్నాను నీకు నేనున్నాననే పాట కూడా ఉంది కదా. కాబట్టి ఆయన మన సన్నిధిలో ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగితే ఆయన స్వరం వింటావు, ఆయన తాకిడిని అనుభవించగలుగుతావు, ఆయన స్పర్శను అనుభవించగలుగుతావు, ఆయన శక్తిని అనుభవించగలుగుతావు. కాబట్టి ఆయనకు సమీపంగా ఉండండి. యవనస్తునిగా 2 చేతులు జోడించి మీకు చెప్పేది ఒకటే, యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టద్దు. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారే. హల్లెలూయా. ఈ లోక రక్షకుడు ఆయనే, ఈ లోకాన్ని రక్షించే నాథుడు ఆయనే. అందుకని ఈ లోకానికి వచ్చాడు అందరిని రక్షించడానికి. ప్రతి ఒక్కరి పాపములను ఆయన భుజం మీద మోసుకొని ప్రతి ఒక్కరి కోసం ఆయన వేలాడబడ్డాడు. ఆయన ఆ త్యాగము గుర్తెరగండి, పొరపాట్లు చేయొద్దండి. దుఃఖ దినాలు అంటారు, దుఃఖ దినాల మధ్యలోకి పండుగ వస్తుంది, ఉగాది. ఏం చేస్తారు? ఉగాది ఆపొద్దు, అన్నీ ఉగాది ఆపొద్దు, అన్నీ కుమ్ముడే, ఇంకా కుమ్ముడు. అన్ని దేవతలకు అడిగిపోయేది అన్నీ చేసి వచ్చారు. మళ్ళీ సాయంత్రం ఎత్తాన్ని పరిశుద్ధ అని వాడతారు. ఇంకా ఆ నోటితోనే దుఃఖ దినాలు అంటారు. దుఃఖ దినాలనే మళ్ళీ ఇవన్నీ మధ్యలో భర్తని తిట్టేటోళ్ళు ఉంటారు, భార్యని తిట్టేటోళ్ళు ఉంటారు, కుటుంబ సమస్యలు, మోసాలు, టక్కర్లు. అబ్బా ఎన్ని జరుగుతాయో దుఃఖ దినాల్లోనే. పేరుకే దుఃఖ దినాలు. ఏ ఒక్కరు కూడా మార్పు అనేది ఉండదు. ఈరోజు ఈ ప్రసంగం మన కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన ధన్యులు, ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు. యెహోవా ఉత్తముడైన రుచి చూడండి. ఆయన రుచి చూస్తే ఇంకా ఆ టేస్ట్ మీరు మర్చిపోలేరు. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి ముస్లిమ్స్ వాళ్ళు బిర్యానీ చేస్తారు కదా, ఆ బిర్యానీ తింటే ఆ రుచి మన చేతికి ఎంతసేపు వాసన ఉంటుంది, మన నోటి నిండితే ఆ స్మెల్ అట్నే ఉంటుంది. మనం చేసుకుంటూ ఉంటుందా? మనకేం చేతుంది? ఎరగడ కారు కూడా తప్ప. మన రేంజ్ ఇదే. రుచికరమైన వంటలు కూడా మనం చేసుకోలేము, అంత సమయం ఉండదు మనకు. ఏ దానికి సమయం లేదంటే కొంతమంది అయితే ఏదన్నా మాకు టైం లేదన్న, ఏదో ఒకటి తిన్నామన్నా, ఏదో ఒకటి అర్జెంట్ అన్నా పోయిందన్నా, ఏదో ఒకటి వేసుకున్నామన్నా, ఏదో ఒకటి జరిగిపోయిందన్నా కదా. ఈరోజు నన్ను ఎట్లుండాలా? రాజు కుమారునివి నువ్వు, రాజు కుమార్తెవి నువ్వు. ఎంత ఘనంగా గంభీరంగా నువ్వు ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడిచి వస్తూ ఉంటే స్వస్థతలు జరగాలమ్మా. నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది రోగులు బాగుపడాలమ్మా. నువ్వు మోకాళ్ళొంగి ప్రార్థన చేసిన ప్రతి గృహంలో, ఆ గృహంలో ఏదైతే అపవాది శక్తి ఉందో యేసునామములో ఏమైపోవాలి? అది లయమైపోవాలా. మోకరించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలనైనా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలనైనా నీకు అనేకమైన స్తుతులు, స్తోత్రాలనైనా. ప్రభా తండ్రి, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా దేవా, నీకు అనేకమైన స్తుతులునైనా తన వాక్యంతో తండ్రి
పరిచే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం 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 అయ్యా. సహాయం చేయండి అయ్యా తండ్రి. లోకపు ఆశలు గతించిపోనైనా తండ్రి, నీతో సహవాసము చేయగా నాకు సమాధానము కలుగునునైనా. నీకు స్తోత్రం నైనా. అవును తండ్రి, ఎంత మంచి మాటలు తండ్రి మాకు నేర్పుతున్నావు అయ్యా. నీకు స్తోత్రం 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 అయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీ తట్టు నా ముఖమును త్రిప్పయ్యా. నీకు స్తోత్రం అయ్యా తండ్రి. నేను ప్రార్థన చేయగా నా మనవి ఆలకిస్తున్న దేవా, నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి అయ్యా, బలపరచండి అయ్యా, ఆత్మీయంగా బలపరచండి అయ్యా. ఆత్మీయ ఆహారమును తండ్రి మాకు అనుదినము మీరు దయచేస్తున్న దేవా, నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. సహాయం చేయండి అయ్యా తండ్రి. మమ్మల్ని నీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా తండ్రి. మా పరిస్థితులను మీరు మార్చండి అయ్యా తండ్రి. మాకున్న పరిస్థితులను, మాకున్న కష్టాలను, వ్యాధులను, బాధలను తండ్రి యేసు నామములో తండ్రి మమ్మల్ని నుంచి విడుదల చేయండి ప్రభువా. నీకు స్తోత్రం నైనా. మీరు తొలగించండి ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం నైనా. గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మేమందరము తండ్రి నిన్ను వేడుకొనగా ప్రభువా తండ్రి మా మనవి మీరు ఆలకించండి ప్రభువా. మాకు జవాబు దయచేయండి ప్రభువా తండ్రి. మాకు జవాబు దయచేయండి ప్రభువా. మాకు కార్యం జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా తండ్రి. నిన్ను అడుగుచున్నామయ్యా, నిన్ను వేడుకుంటున్నామయ్యా, నిన్ను బతిమాలుకుంటున్నామయ్యా, నిన్ను గోజాడుతున్నామయ్యా. నీకు స్తోత్రమయ్యా. నీ తండ్రి నీ పాదాల చెంతపడి మేము సాగిలపడుతున్నామయ్యా. మా ప్రార్థన వినయ్యా, మాకు జవాబు దయచేయ్యా తండ్రి. ఇంతవరకు మాకు మంచి మాటలతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. నీకు వందనాలయ్యా తండ్రి. మేము ఏదైనా నిన్ను అడిగిన వెంటనే మాకు జవాబు దయచేయవాడవు నీ ఒక్కరు మాత్రమే మాకు సెలవిచ్చిన దేవా, నీకు అనేకమైన స్తుతులునైనా స్తోత్రాలునైనా తండ్రి. నీతో సహవాసము చేయగా తండ్రి నాకు సమాధానము, సంతోషము, ఆరోగ్యము తండ్రి మాకు కలుగునని సెలవిచ్చినవు తండ్రి. ఎంత గొప్ప దేవుడవునైనా. నీలాంటి దేవుడు మేము ఎక్కడ చూడలేదు ప్రభువా, జగమున లేడునైనా తండ్రి. నీకు స్తోత్రమయ్యా. సహాయం చేయండి అయ్యా తండ్రి. ఇంతవరకునైనా పాటలతోనూ, వాయిద్యములతోనూ, వాక్యముతోనూ తండ్రి మా హృదయమును తండ్రి బలపరిచిన విధమును బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి. 21 రోజులు ఉపవాస కూడికలు జరుగుతుండగా తండ్రి గొప్ప వర్తమానములతో మాతో మాట్లాడుతున్న దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రంనైనా స్తోత్రంనైనా తండ్రి. 6వ రోజు తండ్రి ఉపవాస కూడికను ప్రభువా మీరు ఎంతో ఘనముగా జరిగించిన దేవా తండ్రి. నీకే వేలాది వందనాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా తండ్రి. నీ చిత్తమైతే ప్రభువా తండ్రి మరొక రోజును ప్రభు 7వ రోజును తండ్రి ఉపవాస కూడికలో తండ్రి మేమందరము పాల్గొని ప్రభు నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా తండ్రి మాకు సహాయం చేయండి ప్రభు. మమ్మల్ని నడిపించండి అయ్యా, త్వరపెట్టి నడిపించండి అయ్యా, నీ సన్నిధానంకు చేర్చుకో అయ్యా. నీకు స్తోత్రం 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 అయ్యా. గొప్ప దేవానికి వందనాలయ్యా. అద్భుత కార్యాలు చేసే దేవానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. నా సహకారి నీకు స్తోత్రం 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 అయ్యా తండ్రి. దిక్కులేని వారికి దేవుడే దిక్కని సెలవిచ్చినవు తండ్రి. అవును తండ్రి, పౌలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వేలాది సంఘములను స్థాపించినవయ్యా. నీకు స్తోత్రమయ్యా. నేను ఉపవాసం ఉండి తండ్రి నేను మొరపెడుతున్నానయ్యా, నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. నా సంఘ స్థాపనకు నన్ను వాడము తండ్రి. నన్ను వాడుకోయ్యా, నన్ను వాడుకోయ్యా తండ్రి. నన్ను వాడుకోయ్యా, నీ సన్నిధిలో నన్ను వాడుకోయ్యా, నన్ను దర్శించయ్యా తండ్రి. నీ చిత్తం నాలో జరిగించండి అయ్యా, నీ చిత్తాన్ని నాలో వాడుకోయ్యా. నీకు స్తోత్రం అయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. గొప్పనైనా నీకు స్తోత్రంనైనా. గొప్ప తండ్రి నీకు వేలాది వందనాలయ్యా, వేలాది స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. నా మనవి వినయ్యా, నా మొర వినయ్యా. నీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు అడుగుదాం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. నా సహకారి నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. దేవా నీకే వేలాది వందనాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా తండ్రి. నా పరిస్థితిని మార్చు ప్రభా, నాకున్న అప్పు సమస్యలను తీర్చునైనా. నీకు స్తోత్రమునైనా తండ్రి. నాలో చెడుతనమును తండ్రి విసర్జింపజేయండి ప్రభా. నీకు స్తోత్రమయ్యా. నాలో పాపములను తీసివేయనైనా నన్ను శుద్ధినిగా పరిశుద్ధత కలిగి జీవించున్నట్లు ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా
తండ్రి నీ సహాయం నాకు కావాలా ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా దేవా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతి అయ్యా, నీకే మహిమయ్యా, నీకే ఘనతయ్యా, నీ ఘనతయ్యా ఘనతయ్యా. తండ్రి తండ్రి నిన్ను వేడుకుంటున్నామయ్యా, నిన్ను మహిమపరుస్తున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా తండ్రి. నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా తండ్రి. నా ప్రార్థన వినయ్యా, నాకు జవాబు దయచేయి ప్రభా. నీకే స్తుతులు అర్పిస్తున్నానయ్యా, సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలనైనా. లోకపు ఆశలు గతించిపోవునైనా తండ్రి, గతించిపోవాల ప్రభా. లోకంలో ఏవైతే ఆశలు ఉన్నాయో ప్రభా, ఏసునామములో తండ్రి గతించిపోవాలా ప్రభా. అవును తండ్రి, మేము ఏమైనా లోకంలో చెడిపోతున్నామేమో ప్రభా. తండ్రి మమ్మల్ని తండ్రి చెడుని విడిచిపెట్టి ప్రభా నీ దారిలో తండ్రి మేము నడుచులాగా సహాయం చేయండి ప్రభా. నీ కృప చూపిండి ప్రభా, నీ కృపతో నింపండి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రమయ్యా. నన్ను స్థిరపరచయ్యా, నన్ను బలపరచయ్యా తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. దానియేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. దానియేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా, నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నూతన దర్శనము నాకు దయచేయుము. నూతన దర్శనమును నాకు దయచేయుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నేను వెదకెదనయ్యా. అవును తండ్రి, నా ఉపవాస ప్రార్థనలో నేను నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నిన్ను నేను వెదుకుతున్నానయ్యా. నాకు దొరకయ్యా, నాతో మాట్లాడయ్యా. నీకు స్తోత్రం స్తోత్రమయ్యా తండ్రి. ఇంతవరకు నైనా కార్యక్రమం అంతటిని ప్రభా తండ్రి నీ కృపతో తండ్రి నడిపించిన విధమును బట్టి నీకే వేలాది వందనాలు ప్రభా తండ్రి. మరొక రోజున ప్రభా ఏడవ రోజున మాకు దైత్యమని అడుగుచున్నాం ప్రభా. రేపు గుడిక ప్రభా అద్భుత రీతిగా తండ్రి నీ వర్తమానంతో మాతో మాట్లాడండి ప్రభా తండ్రి. నీకే స్తుతులు నైనా, మాతో మాట్లాడండి ప్రభా తండ్రి. నీ మాటలతో తండ్రి మేము తండ్రి రక్షణ మారు మనసు పొంది ప్రభా నీ యందు నమ్మకంగా జీవించాలా ప్రభా. అలాంటి భాగ్యము, అలాంటి కృపను మాకు దయచేయి ప్రభా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటూ ప్రభా వచ్చిన వారందరినీ దీవించండి ప్రభా. వారిని అందరినీ ఆశీర్వదించండి ప్రభా. కావలసిన మెండైన దీవెనలతో వారిని తండ్రి మీరు నింపండి ప్రభా తండ్రి. ఏ బిడ్డ అయితే ప్రభా ఏ అవసరత తండ్రి ఉపవాస కొడికలో తండ్రి నిన్ను అడుగుతున్నదో ప్రభా యేసు నామములో తండ్రి ఆ బిడ్డకు మీరు సహాయం చేయి ప్రభా. ఆ బిడ్డకు తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా. ఆ కార్యం మీరు నెరవేర్చండి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యంతో మీరు నింపండి అయ్యా తండ్రి. నీ సన్నిధిలో సంతోషం సమాధానం సదాకాలం ఉండునుగా ప్రభా తండ్రి. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ సన్నిధిలో సంతోషముతో నిన్ను ఆరాధించాలా ప్రభా. అలాంటి కృప తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీరు దయచేయమని ప్రభా. వచ్చిన బిడ్డలను అందరినీ నీకే సమర్పిస్తూ ప్రభా యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము,
నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన మేలులను, ఆయన చేస్తున్న గొప్ప కార్యములను దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజుల రాజుకు, ప్రభుల ప్రభువుకు, నజరేయుడైన యేసుక్రీస్తు మహారాజుకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన నజరేయుడైన యేసుక్రీస్తు మహారాజుకే కలుగునుగాక. 6వ రోజు ఉపవాస కూడికను ఘనముగా జరిగించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరూ రేపు సమయానికి రావాలి. 7 గంటలకల్లా ప్రారంభించబడుతుంది. 7వ రోజు ఉపవాస కూడిక జరుగుతుంది. ఈరోజు ఎంతమంది మిస్ అయ్యారో రేపు ఖచ్చితంగా 7వ రోజు ఉపవాస కూడికకు, ఈ 21 రోజులు ఉపవాస కూడికలో మీరందరూ పాల్గొని దైవ దీవెనలు పొందాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.